అబ్రహాంతో అదే అంటున్నాడు, నీ పేరు గొప్ప చేస్తాను, నీ నామమును గొప్ప చేసేదను. అంటే నీ జీవితాన్ని నేను గొప్ప చేయబోతున్నాను, నీకు ఒక క్వాలిటీ లైఫ్ ఇవ్వబోతున్నాను, నీకున్నటువంటి ఆ చెడ్డ పేరు నేను తీసేసి కొత్త పేరును నీకు ఇవ్వబోతున్నాను, ఆ పాత పేరును తీసేయబోతున్నాను. చూడండి, సమరయ స్త్రీ మధ్యాహ్నం సమయంలో వచ్చింది యేసుప్రభు దగ్గరికి. ఎందుకు వచ్చింది మధ్యాహ్నం సమయంలో? మధ్యాహ్నం ఎందుకు వచ్చింది? అందరూ ఉదయం తెచ్చుకుంటారు కదా నీళ్ళు. అంటే ఆ ఊర్లో ఆమెకు పేరు లేదు. ఎందుకు? ఆమెకు 5 భర్తలు ఉండే. ఇప్పుడు కూడా ఒక భర్త ఉన్నాడు, ఆ భర్త కూడా నీ భర్త కాడని యేసుప్రభు చెప్పిండు. అయితే ఆమె బావి దగ్గరికి వచ్చేటప్పుడు ఒక పాత వ్యక్తిలాగా వచ్చింది. హలో, వినాలి. బావి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు కొత్త వ్యక్తిగా పోయింది. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి వచ్చే వరకు పాత వ్యక్తిగానే వచ్చింది. యేసు ప్రభుతో ఎప్పుడైతే కలిసిందో ఆమె కొత్త వ్యక్తిగా మారిపోయింది. యేసు ప్రభు దగ్గరికి